కాల్షియం లోపంతోనూ విటమిన్ డి లోపంతోనూ వివిధ రకాల నొప్పులు వస్తుంటాయని, ఈ సమస్య పరిష్కారంపై మంగళగిరికి చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ రాఘవ కొన్ని సూచనలు సలహాలు అందించారు. వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. కానీ సూర్యరశ్మి కానీ లోటే ఉండదు. అయినా కానీ చాలామంది అధిక మంది జనాభాలో కాల్షియం మరియు విటమిన్ డి లోపం అధికంగా ఉన్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎముకలు మరియు కండరాల నొప్పులు, అలసట, చర్మ సంబంధిత సమస్యలు ఉంటాయి. ఎక్కువ జుట్టు ఊడిపోవడం, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇలా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. పిల్లలు చూసినట్లయితే దీన్ని రికెట్స్ అంటాం. అదే గ్రోత్ ఆగిపోయిన వాళ్ళలో దీన్ని ఆస్టియోమలేషియా అంటాం. పెద్దవాళ్ళలో దీన్ని ఆస్టియోమలేషియా అంటాం. పిల్లల్లో రికెట్స్ అయితే ఎలా ఉంటాయంటే సాధారణంగా వీళ్ళు ఎముకలు వంగిపోయి ఉంటాయి. వీళ్ళకి డెంటల్ సంబంధిత సమస్యలు కూడా ఉంటాయంటే ఇరిటబుల్గా ఉంటారు పిల్లలు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, డిప్రెషన్లో ఉంటారు. సో వీరికి అధికంగా చాలామంది డి విటమిన్ మరియు కాల్షియం లోపం వల్ల అధికంగా ఉంటుందన్నమాట. ఇది పెద్దవాళ్ళు చూసినట్లయితే ఆడవారిలో ప్రీ మెనోపాజల్ ఉమెన్ మరియు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా ఈ కాల్షియం మరియు డి విటమిన్ లోపం అధికంగా ఉంటుంది. ఈ పెద్దవారిలో ఎముక సాంద్రత తగ్గిపోవడం వల్ల పెద్దవారిలో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ జాయింట్ పెయిన్స్ మరియు ఈ బోన్ పెయిన్స్ ఏదైనా కానీ ఈ కాల్షియం మరియు డి విటమిన్ లోపం వల్ల పెద్దవారిలో కూడా అధికంగా చూస్తూ ఉంటాం. దీనికి పరిష్కారం ఎలా అంటే శారీరక శ్రమ, డైలీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ 45 to 50 minutes సూర్యరశ్మిలో డైలీ నడవడం వల్ల విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. అలాగే శారీరక శ్రమతో పాటు నియమాలు విషయానికి వచ్చినట్లయితే పాలు మరియు ఆకుకూరలో సమృద్ధిగా డి విటమిన్ మరియు కాల్షియం లభిస్తుంది. అదేవిధంగా రాగులు, నువ్వులు, ఖర్జూరం, సీతాఫలంలో కూడా అధికంగా ఉంటుంది. పాలు, గుడ్డు అందరికీ తెలిసిందే. డైటరీ సప్లిమెంట్స్తో పాటు మెడికల్ ట్రీట్మెంట్ చూసినట్టయితే పిల్లల్లో రికెట్స్ గురించి మనం ఇందాక మాట్లాడాం. రికెట్స్లో చూసినట్టయితే విటమిన్ డి రెసిస్టెంట్, విటమిన్ డి ఆధారిత రికెట్స్ అంటాం. విటమిన్ డి ఆధారిత రికెట్స్, విటమిన్ డి రెసిస్టెంట్ రికెట్స్కి పిల్లలకి 5000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి 6 నుంచి 10 వారాలకి ఇవ్వాల్సి ఉంటుంది. కాల్షియం కానీ 20 నుంచి 40 మిల్లీగ్రాములు 1 kg బాడీ వెయిట్కి 3 నుంచి 4 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అదే పెద్దవారిలో 700 నుంచి 800 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డి విటమిన్ చూసినట్టయితే వారానికి ఒక్కసారి 6 నుంచి 8 వారాల వరకు 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.